సార్, మీ అబ్బాయి ఇక్కడ ఫుల్గా తాగి పడిపోయి ఉన్నాడు. వచ్చి తీసుకొని వెళ్ళండి. ఏమండి? అవునా? ఏమైందండి? మీరు? నేను సాయిబాబా గుడికి వచ్చాను. అతను ఫోన్ తీసుకొని మిస్డ్ కాల్ చూసి నేను మీకు ఫోన్ చేశాను. సంజయ్! రేయ్! సంజయ్, ఒక్కసారి లేవరా. అమ్మా, ఉష నన్ను నమ్మట్లేదమ్మా. సంజయ్, ఏంట్రా ఇది? ఎంతకాలం ఇలా తయారవుతా? తిండి కూడా మానేసావు. నా మాట విను, తినరా. నాకేమొద్దమ్మా. ఇలా ఎంతకాలం రా? ఉష నన్ను అర్థం చేసుకున్నంతకాలం. సంజయ్, 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 తలుపు తీరా. సంజయ్, పిచ్చితనంగా చేయకు, నా మాట విను. సంజయ్, నువ్వు మారిపోయావన్న విషయం వాళ్ళకి తర్వాతనే అర్థమవుతుంది. సంజయ్, ప్లీజ్ రా, నా మాట విను. సంజయ్, 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 తలుపు తీరా. సంజయ్, 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 స్నేహ, ఏమైంది? వాడు ఏమీ తెలియదండి. లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. డాక్టర్ గారు వచ్చారు, నేను చూసుకుంటాను. రండి డాక్టర్. పదండి.
ఎంత హెల్దీ బాడీ అయినా సరైన ఆహారం లోపలికి వెళ్ళకపోతే ప్రమాదంలో పడుతుంది. అసలు ఎందుకు ఇతను ఆహారం తీసుకోవటం లేదు? అది కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డాక్టర్. ముందు అవి క్లియర్ చేయడానికి ప్రయత్నించండి, ఇంకా లేట్ చేయొద్దు. మనిషికి మానసికమైన ఇబ్బంది వస్తే మరింత నీరసించిపోతాడు. లేట్ చేయకుండా వెంటనే ఇతని హాస్పిటల్లో చేర్పించండి. ఒక్క నిమిషం. ఓకే. స్నేహ, ఏంటిది? ఊరుకో. ఎందుకండి, ఎందుక నేను బ్రతుకుంది? ఎందుకండి, ఎందుకంటే వాడు ఇంత మొండితనం చేస్తున్నాడు? వాడికి ఏదైనా అయితే నేను ఎలా తట్టుకోను? వాడికి ఏదైనా అయితే నేను ముందు చచ్చిపోతాను. చచ్చిపో. మీ ఇద్దరు చచ్చిపోయాక నేను మాత్రం బతికి ఏం సాధించాలి? చచ్చిపోదాం, అందరూ కలిసి కట్టకట్టుకొని చచ్చిపోదాం. అది కాదు స్నేహ, ఎవరికి వాళ్ళు ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటామంటే ఎలా చెప్పు? మొన్నటిదాకా నీ పద్ధతి మార్చుకోరని ఎన్నిసార్లు చెప్పినా వీడు వినలేదు. కొడుకు మీద గుడ్డి ప్రేమ పెంచుకోవద్దు, అది ఏదో ఒక రోజు వాడిని తప్పుదారిలో నడిపిస్తుంది అంటే నువ్వు వినిపించుకోలేదు. ఇప్పుడు ఎవరిని నిందించాలి, ఎవరిని తప్పు పట్టాలి? చూడు చూడు వాడి పరిస్థితి. వాడిని మామూలు మనిషిగా ఎలా చెయ్యాలి? ఇదంతా తప్పు నాదేగా. సరే సరే, నేను చేస్తాను. ఎవరి కోసమైతే వాడు ఇలా మారాడో తననే కొంగు చాచి పుత్రభిక్ష పెట్టమని అడుగుతాను. నేనే చేస్తాను, నేనే చేస్తాను. స్నేహ, స్నేహ, స్నేహ. ఉషా, అమ్మా నాన్న ఇంట్లో లేరు. నువ్వున్నావు కదమ్మా, కనీసం నువ్వైనా నా బాధను అర్థం చేసుకుంటావని వచ్చాను.
మీ బావ పరిస్థితి ఏమీ బాలేదమ్మా. చేసిన తప్పులకు పశ్చాత్తాపంతో అల్లాడిపోతున్నాడు. వాణ్ణి అలా వదిలేస్తే ఏమైపోతాడోనని భయంగా ఉంది ఉషా. నేనేం చేయాలి? ఏం చేయాలో నువ్వు తెలియక అడగటం లేదమ్మా. ఎందుకు చెయ్యాలి అనే కోపంతో అడుగుతున్నావు కదా. ఉషా, సంజయ్ మారిపోయాడు అని చెప్పడానికి రాలేదమ్మా. వాడు చేసిన తప్పులకు కుమిలిపోతున్నాడు. వాణ్ణి అలాగే వదిలేస్తే ఎవరికి తక్కకుండా పోతాడనే భయంగా ఉందమ్మా. దానికి నేను మాత్రం ఏం చేయగలనత్తయ్యా? వీలైనంత వరకు బావలో రియలైజేషన్ రప్పించి సంధ్యకి బావకి పెళ్లి చేయాలని ట్రై చేశాను. ఆ రోజు కూడా బావని పెళ్లి చేసుకుంది. తను తప్పుదారిలో వెళ్లకుండా చేద్దామనే తప్ప తనకేదో కీడు చెయ్యాలని కాదు. ఉషా, నీ మంచితనం నాకు ఆ రోజు అర్థం కాలేదమ్మా. ఇప్పుడు అర్థమైంది. వాళ్ళ మార్పు తీసుకొచ్చి సంధ్యనిచ్చి కట్టపెడదామనుకుంటే సంధ్య చావుతో వాళ్ళ మార్పు వచ్చింది. మార్పు వచ్చిన మనిషి మహా సున్నితంగా ఆలోచిస్తాడమ్మా. ఒకటా రెండా వాడెన్నో తప్పులు చేశాడు. అన్ని తప్పులకి శిక్ష వాడే విధించుకుంటున్నాడు. సంధ్య తొందరపడి మనందరికీ దూరం అయిపోయింది. ఇప్పుడు మనం ఆలస్యం చేస్తే మనకి సంజయ్ కూడా దూరం అయిపోతాడమ్మా. ఉషా, చిన్నదానిపైన చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాను. కొంగు చాచి ప్రాధాయపడుతున్నాను. నా కొడుకును బ్రతికించు. నాకు పుత్రభిక్ష పెట్టమ్మా. పుత్రభిక్ష పెట్టమ్మా. ఏంటత్తయ్యా ఇది? నిజమమ్మా. నువ్వు వచ్చి పలకరిస్తే కానీ వాడు తిరిగి మామూలు మనిషి కాలేడు. వాణ్ణి ఓదార్చడానికి రావద్దు. కనీసం వాడు చేసే తప్పులు తిద్దటానికైనా నువ్వు రావాలి. సారీ అత్తయ్య, మా అమ్మా నాన్నలని అడగకుండా నేనే నిర్ణయం తీసుకోలేను. ఉషా, సంధ్య విషయంలో కూడా నువ్వు మీ అమ్మ నన్ను అడిగి నిర్ణయం తీసుకోలేదమ్మా. ఎక్కడ బావ చేజారిపోతాడనే కంగారులో నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ఈ రోజు కూడా సంజయ్ చేజారిపోయేలా ఉన్నాడమ్మా. ఆ రోజు మీ బావ మరో ఆడదాని జీవితాల్లో వెళతాడేమోనని కంగారు పడి నిర్ణయం తీసుకున్నావు. కానీ ఇప్పుడు నువ్వు తొందరపడకపోతే వాడి జీవితమే చేజారిపోతుంది.
ఇంతకంటే నేనేవి చెప్పలేని స్థితిలో ఉన్నాను. నువ్వు తొందరగా నిర్ణయం తీసుకుని వస్తే ఎలాగండి? ఉషను బ్రతిమాలినా రాను అని మన మొహానే చెప్పింది. వీణ్ణెలా కాపాడుకోవాలి? సార్, డాక్టర్, మీరు ఇంకా ఆలస్యం చేయొద్దు. వెంటనే హాస్పిటల్లో చేర్పించండి. అతను కేవలం ఆహారం తీసుకోకపోవడం ప్రాబ్లం అనుకుంటే ఏదైనా సప్లిమెంట్స్ ఇచ్చి కొంతవరకు కాపాడగలం. కానీ అతను విపరీతంగా టెన్షన్ పడుతున్నాడు. బీపీ చాలా ప్రమాదకరమైన స్టేజ్కి వచ్చేలా ఉంది. మీరు ఇంకా లేట్ చేశారనుకోండి, బ్రెయిన్ హ్యామరేజ్కి దారి తీయచ్చు. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడం కంటే ఇప్పుడే తీసుకెళ్ళడం మంచిది. అంబులెన్స్కి ఫోన్ చేస్తాను. ఏమండి, ఏం చేయాలండి? నాకేం అర్థం కావట్లేదు. వాడు మునుపటి సంజయ్లా ఉన్నా మనకు దక్కేవాడు. ఇప్పుడు ఏమవుతాడో, చివరికి ఏం జరుగుతుందో ఏంటో. ఏమీ కాదు, ఏమీ కాదు, నువ్వు కంగారు పడుకో. నాకేం అర్థం కావట్లేదండి. స్నేహ, ఇలాంటి వాళ్ళే చాలా సెన్సిటివ్గా ఉంటారు. పైకి రఫ్గా కనిపించే వాళ్ళలో సైతం చాలా స్మూత్గా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా? మానసికమైన జబ్బు మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది. అంబులెన్స్ రాగానే హాస్పిటల్ తీసుకురండి. అలాగే డాక్టర్. ఓకే. స్నేహ, ముందు వాడిని ఏదోలా కాపాడుకోవడం తప్ప మరో ఆలోచన చేయొద్దు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం పద.
ఉషా అమ్మా ఉషా వచ్చావా తల్లి? ఏమండి చూసారా, ఉష వచ్చేసిందండి. ఏంటత్తయ్యా ఏమైంది? చూడమ్మా వాడి పరిస్థితి చూడు ఎలా ఉన్నాడో. దా, రామ్మా. చూడమ్మా చూడు వాడి పరిస్థితి చూడు. చూడమ్మా ఎలా జీవచవంలో పడి ఉన్నాడో. డాక్టర్ వచ్చి చూసి వెళ్లారు. తన పరిస్థితి బాగా సీరియస్ గా ఉందని చెప్పెళ్లారు.